హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఈ వివరాలు మీ అందరికీ తప్పకుండా తెలియాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ళ పనులకు సంబంధించిన అప్డేట్ అండి. సో ఇక్కడ మనకు 582 తొలి విడతలో మంజూరు చేసిన గ్రామాలు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మినహా. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే మంజూరు చేసిన గృహాలు వచ్చేసి మనకి మొత్తము 70,322. అలాగే ఇంటి నిర్మాణానికి అనుమతి పత్రాలు జారీ చేసిన గృహాలు వచ్చేసి 47,235 అయితే ఉన్నాయండి. అంతేకాకుండా మనకు 17,982 వచ్చేసి ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసుకున్న లబ్ధిదారులు వచ్చేసి 38% ఉన్నారండి. ఇంకా మనకు పునాదుల వరకు నిర్మాణం పూర్తయిన వాళ్ళు చూసుకున్నట్టయితే 6,132 అయితే ఉన్నాయండి. సో ఇది మనకు తొలి విడత సంబంధించి ఎవరైతే మంజూరు పత్రాలు ఇచ్చారో, అలాగే కొందరికి ఏంటంటే మనకు రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఏదైతే వాళ్ళు ఇచ్చారో సో దానికి తగ్గట్టు ఆ నిర్మాణానికి సంబంధించి కానీ, అలాగే వాళ్ళకి ఆర్థికంగా కానీ, నెక్స్ట్ ఈ పథకానికి అర్హులా కాదని చెప్పేసి కూడా చెక్ చేసి వాళ్ళని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి మనకు ఈ డేటా చూసుకున్నట్టయితే ఈ ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన మంజూరు చేసింది, అలాగే ఎంతమంది నిర్మించారు, అలాగే మనకు పెండింగ్లో ఏమున్నాయని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అండి. అలాగే మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి 2వ విడత మంజూరు అయితే పత్రాలు అయితే జారీ చేస్తున్నారు. సో ఎవరికైతే పత్రాలు రాలేదో జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్పెండింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.